హలో అండి, నా పేరు డాక్టర్ కె రవిచంద్ర ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్. సో ఈరోజు మనం చూసినట్లయితే కనుక జనరల్గా పంటి పుచ్చులు అనేవి 100లో 90 మందికి పంటి పుచ్చులతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి, అది మీకు నేను తర్వాత వివరిస్తాను. ఈ పంటి పుచ్చుల్లో కూడా ఎక్కువగా ఏంటంటే మనకి మోలార్స్ అనమాట, అంటే దవడ పళ్ళు ఎక్కువగా పన్ను పుచ్చుకు గురవుతాయి. ఎందుకు అంటే వాటి పైన ఉండే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది అండ్ వాటిలో గ్రూవ్స్ అని గుంటలు గుంటలుగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఫుడ్ పోయి అతుక్కుందనుకోండి, సో ఎక్కువగా ఈ పెద్ద పళ్ళు అనేవి, అంటే మనకి దవడ పళ్ళు అనేవి ఎక్కువగా పంటి పుచ్చుకు గురవుతుంటాయి. వీటిలో ఎక్కువగా కూడా అవకాశం ఉండేది ఇంకొకటి జ్ఞానదంతం అనమాట. సో చాలామంది ఏంటంటే జ్ఞానదంతం పుచ్చినప్పుడు చాలా నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు ఆ నొప్పి అనేది ఇటువైపు కూడా వెళ్తుంది, చెవి దగ్గర దాకా రావడం, తలంతా హెడేక్ రావడం అనేది ఉంటుంది. కొంతమంది ట్రీట్మెంట్ నొప్పికి భయపడి ఎలా ఉంటుందంటే తెలియక డాక్టర్ దగ్గరికి వెళ్ళక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ కేసు విషయంలో మనం చూసినట్లయితే కనుక, సార్ ఓపెన్ చేయమా. సో ఈ కేసు విషయంలో మనం చూసినట్లయితే కనుక నోరు బాగా తెరవండి సార్. సో ఇక్కడ జ్ఞానదంతం అనేది బాగా పుచ్చిపోయింది అనమాట. సో పుచ్చిపోయింది అండ్ ఇది మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ జ్ఞానదంతికి ట్రీట్మెంట్ చేసి కాపాడే అవకాశం ఉంది అండ్ తీయించుకోవచ్చు కూడా. సో ఇక్కడ తను ఏంటంటే తీయించుకునే ఆప్షన్ని చూస్ చేసుకున్నారు. ఈవెన్ దో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రీట్మెంట్ గురించి, బట్ తీయించుకునే ఆప్షన్ తను చూస్ చేసుకున్నారు. ఇట్ ఈస్ అప్ టు హిమ్, ఇది పేషెంట్ యొక్క ఇంట్రెస్ట్ అనమాట. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ జ్ఞానదంతం అనేది మనము పెద్ద సర్జికల్ ప్రొసీజర్ ఏం కాదు, స్లోగా చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఎలాంటి పెయిన్ ఏమి ఉండదు. సో మీరు కనుక ఇట్లాంటి ఇబ్బంది పడుతుంటే, ఇలాంటి ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతుంటే ట్రీట్మెంట్ చేయించుకోకుండా మాత్రం ఉండకూడదు. ఓకే, సో జ్ఞానదంతం ట్రీట్మెంట్ అనేది అంత ప్రాబ్లమేటిక్ కాదు, అంత నొప్పి కూడా ఏమి ఉండదు. సో ఆ నొప్పి బాధతో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ చేయించుకొని మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని నా మనవి. ఓకే, థ్యాంక్ యూ.